జనరేషన్స్‌లోనే ది వర్స్ట్ జనరేషన్ అని పిలువబడేదే జెన్‌జీ. అలాంటిది జనరేషన్స్‌లోనే ది బెస్ట్ అనిపించుకుంది. మినిస్టర్ ఏంటి, ప్రైమ్ మినిస్టర్‌నే రిజైన్ చేసేలా చేశారు. వాళ్ళ దేశంలో కరప్షన్, పవర్టీ గురించి ఫైట్ చేసిన గొప్ప జనరేషన్ గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అసలు నేపాల్లో ఏం జరిగింది? ప్రతి ఒక్కరు నేపాల్లో ఉన్న ఈ జెన్‌జీ కిడ్స్ సోషల్ మీడియా యాప్స్ బ్యాన్ అవడం వల్ల మాత్రమే ఈ ప్రొటెస్ట్ చేశారు అని అనుకుంటున్నారు. అక్కడ గవర్నమెంట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా 26 సోషల్ మీడియా యాప్స్ని అయితే బ్యాన్ చేసింది. బట్ దట్స్ నాట్ ఓన్లీ ద మెయిన్ రీజన్. మెయిన్ రీజన్ ఏంటంటే అక్కడ ఉండే కరప్షన్, పావర్టీ, నెపోటిజం అండ్ పబ్లిక్ ఫండ్స్ని మిస్యూజ్ చేస్తున్నారు గవర్నమెంట్. నేపాల్ దేశంలో ప్రజల డబ్బును దోచుకుంటున్నారు. అది మన దేశంలో కూడా జరుగుతుంది. సరే, ఇప్పుడు నేపాల్ గురించి మాట్లాడుకుందాం. నేపాల్ చాలా చిన్న దేశం, అక్కడ కూడా కరప్షన్ జరుగుతుంది. మన భారతదేశం చాలా పెద్దదే, ఇక్కడ ఎంత జరుగుతుందో చూసుకోండి. సో అక్కడ ఉండే యూత్, జెన్‌జీ అని పిలువబడే యూత్, సెప్టెంబర్ 8న వాళ్ళు ఒక పెద్ద ప్రొటెస్ట్ చేశారు. అక్కడ ఇంకొక మెయిన్ టాపిక్ ఏంటంటే నెపోటిజం. అంటే ఏంటంటే పొలిటీషియన్ కానీ, బిగ్ షాట్స్ కానీ, సో చాలా పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళని ఒక విధంగాను, అండ్ నార్మల్ పీపుల్ వాళ్ళని ఒక విధంగానూ చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే పబ్లిక్ ఫండ్స్, అంటే పబ్లిక్ కోసం వాడమని ఇష్యూ చేసిన ఫండ్స్ని కొంచెం మంది గవర్నమెంట్ వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. అంటే వాళ్ళ పర్పస్కి వాళ్ళు వాడుకోవడం. ఈ విషయాల్లో అక్కడ జెన్‌జీ వాళ్ళు అయితే ప్రొటెస్టులు చేశారు. సో ఈ విషయంలో గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి ఆర్మీని దించింది. 19 మంది చనిపోయారు, 400 మందికి పైగా గాయాలైనవి. ఇంత రాద్ధాంతం జరిగినా వాళ్ళు ఆపలేదు. సో నేపాల్ వాళ్ళు చేసిన ప్రొటెస్ట్లో వాళ్ళు కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, ఇవేమీ చూడలేదు. అందరూ కలిసి కలగలిపి ప్రొటెస్ట్ చేశారు. అలా చేయడం వల్ల గవర్నమెంట్ అగెనిస్ట్గా వాళ్ళు విన్ అయ్యారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే అలాంటివి మన దేశంలో చాలా జరుగుతున్నాయి. లైక్ నెపోటిజం కానీ, కరప్షన్ కానీ చాలా చాలా ప్లేసెస్లో జరుగుతున్నాయి. బట్ స్టిల్ మన ఇండియాలో ఉండే జెన్‌జీ, మాది ఆ కులం, మీరు మా మతం వాళ్ళు కాదు, మీది వేరే ప్రాంతం, స్టిల్ దే ఆర్ ఫైటింగ్ ఓవర్ క్యాస్ట్ అండ్ రిలీజియన్. వీళ్ళు మారినప్పుడే దేశం మారుతుంది. థ్యాంక్ యూ.